ఈరోజు మా అమ్మ ఎల్లమ్మకు పెడుతుంది, అందుకే ఈ వేప కొమ్మలు ఇవన్నీ తెప్పించింది. అమ్మ మార్నింగ్ పోషవ తల్లికి కూడా పసుపు బోనం వండి టెంపుల్కి వెళ్ళి పెట్టేసి వచ్చింది. ఇంకా ఎల్లమ్మ తల్లి కోసం మళ్ళీ బోనం వండింది. అమ్మవారికి వంకాయ కర్రీ అండ్ పచ్చి పులుసు పెడతారు. మేము చేసేది బ్రాహ్మణుల ఎల్లమ్మ అంటారు. అంటే మేము వెజ్ మాత్రమే పెడతాము అమ్మవారికి. కొందరు చికెన్, ఫిష్ కూడా పెడతారు. ఫిష్ అంటే రెగ్యులర్గా దొరికే ఫిష్ కాదు, ఎండిన చేపలు దాంట్లో నువ్వుల పొడి ఈ రెండు మాత్రమే వేసి కర్రీ చేసి పెడతారంట. ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయాక ఇంకా ఇలా వేపకాడలతో అమ్మవారిని పెట్టుకొని బ్లౌజ్ పీస్ పెట్టి కొంచెం బెల్లం శాఖ పెట్టి నైవేద్యాలు పెట్టేసి పూజ చేసుకుంటాము. ఎల్లమ్మను పెట్టుకునే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. జనరల్గా ఎల్లమ్మను ఆఫ్టర్నూన్ 12 తర్వాత పెట్టుకుంటారు అందరూ. ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటారు. ఎవరు కొత్త ఇల్లు కొనుక్కున్నా వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి అంటారు. ఎల్లమ్మ లేని ఇల్లు ఎగనాకినట్టు ఉంటుంది అని అంటారు ఒక సామెత.